గట్టిగా సపోర్ట్తో జీవిస్తే బాగుంటుంది కదా ప్లీజ్. తదుపరి ఏ సంవత్సరంలో మేడం? ఓకే ఓకే అలాగే నేను 2001 నుంచి సేవలు చేస్తున్నాను. ఓకే నన్ను గుర్తించి ఓకే నా సేవలను గుర్తించి ఓకే ప్రసాద్ గారు ఓకే స్వర్ణ నంది అవార్డు ఇచ్చిన దాని వల్ల నాకు కొంచెం బాధ్యత గుర్తు చేశారు, చేస్తారని మళ్ళీ తెలియజేస్తారు. అచ్చా, గతంలో కూడా మీకు ఏమైనా బహుమతులు తీసుకోవడం జరిగింది మేడం? ఫస్ట్ టైం ఈ బహుమతి, అంతకుముందు చిన్నవి తీసుకున్నాను. స్వర్ణ నంది అవార్డు అనేది నాకు ఒక బాధ్యత గుర్తు చేసింది, పెద్ద బాధ్యత అప్పు చెప్పారని సార్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద ఇంత పెద్దల సమక్షంలో మీరు నంది అవార్డు తీసుకోవడం ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. నా బాధ్యత పెంచింది, ఆ బాధ్యత నెరవేరుస్తాను, విధంగా వెళ్తాను. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను ఇంకా రాబోయే రోజుల్లో? రాబోయే రోజుల్లో నేను మంచి స్థాయికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి నా ఒక సాయం నేను చేస్తూ నాకు మించిన సాయం కూడా చేయాలని ముందుకు వస్తానని థ్యాంక్ యూ. లాస్ట్ మేడం, ఆదర్శ కళా నిలయం వాళ్ళకి ఈ సందర్భంగా వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? వాళ్ళకి ఈ విధంగా మాలాగా చాలా మంది ఎక్కడెక్కడో మారుమూలు ఉండే వాళ్ళకందరికీ ఇలా స్వర్ణ నంది అవార్డులు ఇంకా అవార్డులు ఇస్తున్నారు. దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా అలా ఇస్తూ మంచి స్థాయికి ఎదగాలని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, కంగ్రాచులేషన్స్. ఈ నంది అవార్డు అందుకునేందుకు మా మీడియా తరఫున కంగ్రాచులేషన్స్. ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఎమ్మెల్యే కూడా కావాలని మేము ఆశిస్తూ విష్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు అవార్డు అందుకోవడం పెద్దల సమక్షంలో మీకు ఏ రకంగా ఫీల్ అయ్యారు? నా పేరు డాక్టర్ ఎంకే రాజేష్ సార్. ఎస్, నేను సేవా రంగంలో ఒక 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. రోడ్డు మీద ఉంటారు వాళ్ళకి అనాథులు ఎవరైతే రోడ్డు మీద ఉంటారో వాళ్ళకి చెడ్డలు కానీ తిండి లేక మానసిక పరిస్థితి అక్కడ గవర్నమెంట్ ఇచ్చే భోజనం కూడా వాళ్ళకి అక్కడ పోయి తినాలని కూడా తెలియదు. మత సీమితం భోజనం ఇవ్వడం రోజుకి దగ్గర నాకు కనీసం ఒక 50 మందికైనా మనకి నిద్ర పట్టదన్నట్టు ఒక తృప్తి కోసం ఇస్తా ఉంటా సార్. సూపర్. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తూ? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. వృద్ధులు రోడ్డు మీద ఇట్లా వర్షాలు తడుచుకుంటూ ఉండేటోళ్ళకి, బ్లైండ్, కుంటోలు వీళ్ళందరికీ షెల్టర్ కల్పించి కానీ ఏదో హోమ్లో వాళ్ళకి షెల్టర్ కల్పించి అక్కడ భోజనం దొరుకుతుంది, అక్కడ మంచిగా ఉంటుంది, అక్కడ అవన్నీ ఉండాలని కోరుకుంటూ వాళ్ళకి తీసుకెళ్లి చేస్తూ ఉంటాను సార్. నా ఓన్ డబ్బులతో చేస్తాను. సూపర్. ఆ వ్యాపారంలో ఏదైతే వస్తుందో అందులో ఒక 40% తీసి పక్కన పెట్టేసి వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాను సార్. ఈరోజు ఈ అవకాశం కలిసిన ఆదర్శ కళా నిలయం వాళ్ళకి ఏమైనా? మన చీరాల ప్రకాష్ అన్న నా ఫ్రెండ్ అండి, చాలా సంవత్సరాల నుంచి మమ్మల్ని చీరాల ప్రకాష్ అన్న మా ఫ్రెండ్ అండి, చాలా సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరించి ప్రతి ఒక్క ఫంక్షన్ని, ప్రతి ఒక్క యానివర్సరీ ఏదున్నా పిలిచి మాకు అవార్డులు ఇస్తూ ఉంటాడు, మా సేవలను గుర్తిస్తూ ఉంటాడు. చాలా సంతోషం అండి. చీరాల ప్రకాష్ అన్నకి స్పెషల్ థ్యాంక్స్. 20వ వార్షికోత్సవం చేసుకున్నందుకు. ఇంకెన్నో ఇట్లా వార్షికోత్సవాలు చేసుకోవాలి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే మాల వంటలని అంటే ఇంకా ముందుకు తేవాలి, అందరిలో పరిచయం చేయాలని కోరుకుంటున్నా సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, గట్టిగా. హలో, ఇది అవార్డు అందించేందుకు ధన్యవాదాలు. కళ్యాణ ప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలని వీళ్ళు గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది? ಈಗ ಸೇವಾ ಕಾರ್ಯ ಅಂದರೆ రోడ్డు సైడ్లో ఉన్న వాళ్ళకి దానం, అన్నం, మళ్ళీ బట్టలు అన్నీ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. మళ్ళీ రోడ్లో ఉన్న వాళ్ళకి అంతా సహాయం చేస్తున్నాము. అప్పుడప్పుడు ఫుడ్ పెడతాం, అన్నీ పెడతాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కార్యక్రమం? 12 సంవత్సరాలు చేస్తున్నాము. సూపర్. 2012 నుంచి చేస్తున్నాం. ఇది అప్పటి నుంచి మనం టీవీ కొంచెం ఎక్కువ రాము, ఇక టీవీలో తక్కువ వస్తాము, ఫోటో కూడా తక్కువనే. సోషల్ వర్కర్గా పనిచేస్తాం. సూపర్. ఈరోజు మీకు ఎలా అనిపించింది ఇంత పెద్ద మన వేదిక మీద ఇంత గొప్ప సమక్షంలో మీరు బహుమతి అందుకోవడం ఏ రకంగా ఫీల్ అయ్యారు మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అందరూ పెద్ద పెద్ద అందుకున్నాము. ఎందుకంటే మనం కూడా చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా అందుకున్నాము. ఇక ఆల్రెడీ ఢిల్లీలో కూడా అవార్డు అనుకున్నాము. సూపర్. అసలు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన ఆదర్శ కళా నిలయం ప్రకాష్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? ఇంకా పెద్దగా చేస్తాం, పెద్దగా చేస్తాము.
ఇక ముందు చేయాలనుకుంటున్నాను. సూపర్ సార్. ఆ రికార్డింగ్ అవ్వదు ఆ సౌండ్ వల్ల. ఎస్ సార్, స్టార్ట్. నేను శ్రీకాకుళం జిల్లా పలాస అండి. ఎస్ సార్. నేను లైన్ డాక్టర్ తెప్పల కృష్ణమూర్తి. Yes. నేను 1967 సంవత్సరంలో SSLC మాత్రమే చదువుకున్నాను. తర్వాత విద్య మీద నాకు ఉత్సుకత కొద్ది ఇంటర్మీడియట్, BA, 6 MAలు, BEd, LLB చేశాను. తర్వాత అడ్వకేట్గా చేశాను. BC వెల్ఫేర్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను. తర్వాత జనజాగృతి అని ఒక సంస్థను స్థాపించి దాన్ని సుమారు 80 కార్యక్రమాలు ఇప్పటికీ నిర్వహించడం అయింది. నేను 13 సంస్థల్లో నేను వ్యవస్థాపకుడుగాను, తర్వాత ముఖ్య కార్యకర్తగాను పనిచేస్తూ ఉన్నాను. తర్వాత లయన్స్ క్లబ్లో, ఇంటర్నేషనల్ సంస్థ లయన్స్ క్లబ్లో 35 సంవత్సరాలుగా నేను సర్వీస్ చేస్తూ ఉన్నాను. ఇంకా మా పిల్లలు కూడా కళారంగంలో ఉన్నారు. మా చిన్నమ్మాయి కూచిపూడి డాన్సరు, మా అబ్బాయి కూడా కూచిపూడి డాన్సరు. ఇంకా నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు అయింది. ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను. ఈరోజు ఎలా అనిపించింది? ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద ఇంత పెద్దల సమక్షంలో మీరు బహుమతి తీసుకోవడం, అవార్డు తీసుకోవడం ఏ రకంగా ఫీల్ అయ్యారు? చాలా గర్వంగా ఉంది. నేను పేద కుటుంబంలో పుట్టినప్పుడు కూడాను సేవారంగానికి నేను అంకితమయ్యాను. అనేక కవితలు రాసి 4 పుస్తకాలు కూడా అచ్చయించాను. మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు వీళ్ళు గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది? నేను విద్యారంగంలో 6 MAలు చేసినందుకు గాను, తర్వాత అడ్వకేట్ గా చేస్తున్నందుకు గాను, నటుడుగాను, సేవారంగంలో లయన్స్ క్లబ్లో కూడా నేను సేవారంగంలో పనిచేస్తున్నందుకు గాను గుర్తించి నన్ను ఈ అవార్డు ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆదర్శాన్ని కళా నిలయం ద్వారా ప్రకాష్ గారికి కానీ మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళు ఈ అవకాశం ఇచ్చిన నన్ను నా తాలూకా కార్యక్రమాలు గుర్తించి నన్ను అవార్డు ఇచ్చినందుకు ప్రకాష్ రావు గారు నన్ను గుర్తించి నాకు పిలిచినందుకు వారికి ధన్యవాదాలు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? నేను సాహిత్య రంగంలోనూ, నాటక రంగంలోనూ ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. నేను నటుడిని, ఇక్కడ నుంచి సేవారంగంలో ఉన్నాను, సాహిత్య రంగంలో ఉన్నాను. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సాహిత్య సమ్మేళనం అయినా సరే నేను హాజరవుతుంటాను. సార్, గతంలో కూడా నేను 11 దేశాలు లయన్స్ క్లబ్ ద్వారా 11 దేశాలు నేను పర్యటించాను. అందులో అమెరికా, దుబాయ్, ఇటలీ మొదలగు దేశాలను కూడా ఉన్నాయి. సార్, గతంలో కూడా మీరు ఏమైనా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది? గతంలో చాలా నాకు 100 పైగా నేను అవార్డులు తీసుకోవడం జరిగిందండి. ఇదే ఆదర్శ కళా నిలయం ద్వారా కూడా స్వర్ణనంది, ఐరావతం, తర్వాత బంగారు తెలంగాణ, గరుడ అవార్డులు ఇదే సంస్థలో ప్రకాష్ ఆదర్శ కళా నిలయం ద్వారా నేను తీసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ సార్. సార్, మీరు సపరేట్ మాట్లాడండి, మీరు అయినాక ఆయన. ఎస్ సార్, ఎస్. నేను చేస్తున్న సేవలన్నింటినీ గుర్తించి ఈ ఆదర్శ కళా నిలయం వారు చేర్యల ప్రకాష్ గారు నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనేది ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. నా బాధ్యతలు మరింత ఎక్కువ చేసినట్టు నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడితో కాకుండా ఇంకా ఎన్నో రకాలైన ఈ సామాజిక సేవలు చేయాలని వాళ్ళు ఆశిస్తున్నారు. తప్పకుండా నేను ఇంకా ఎక్కువగా ఉమెన్ అండ్ చైల్డ్ రైట్స్ అవార్డు నాకు ఇచ్చారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అనేది ఇందులోనే నాకు ఇచ్చారు. కాబట్టి నేను ఇక ముందు కూడా ఇంతకంటే ఎక్కువగా బాధ్యతాయుతంగా నేను స్త్రీలకి, అలాగే పిల్లలకి, అలాగే వృద్ధులకి కరోనా టైంలో కూడా చాలా మందికి హెల్ప్ చేశాను, సామాజిక సేవ చేశాను. ఇక ముందు కూడా రాబోయే ఏవైనా విపత్కర పరిస్థితుల్లో నా వంతు సహాయ సహకారాలు పిల్లలకి, స్త్రీలకి, వృద్ధులకు, అలాగే వికలాంగులైన వ్యక్తులకు కూడా నేను అనేక రకాలైన సేవలు అనేది నేను అందిస్తున్నాను. కానీ ఈ నన్ను గుర్తించాలి అని చెప్పి నేను పబ్లిసిటీ అనేది నాకు చేసుకోవడం లేదు. నేను అంతే. కానీ ప్రకాష్ గారు గుర్తించి మమ్మల్ని చేసి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను? సేవా కార్యక్రమం ఇంచుమించు 15 సంవత్సరాలు బట్టి నేను రిటైర్డ్ ప్రిన్సిపల్ గా రిటైర్డ్ ప్రిన్సిపల్ నేను. అయితే ప్రిన్సిపల్ గా ఎక్కడ? వైజాగ్ ఏవిఎన్ కళాశాలలో రిటైర్డ్ ప్రిన్సిపల్. ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? అయినా
వృత్తి చేస్తూనే ప్రభుత్వగా ఈ సామాజిక సేవా కార్యక్రమాలు అనేవి నెరవేరుస్తున్నా. నాకు చాలా ఆనందంగా ఆత్మసంతృప్తిగా ఉంది ఇటువంటి సేవలు చేయడం అనేది. ఈ సందర్భంగా ఆదర్శ కళానిలయం వాళ్ళు మీకు అవకాశం ఇచ్చినందుకు ప్రకాష్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ప్రకాష్ గారు ఇంకా నా వంటి వాళ్ళు ఇంకా ఉండొచ్చు, Yes. కానీ అటువంటి వాళ్ళని కూడా గుర్తించే ఈ సేవా రంగంలో వాళ్ళకి కూడా అవార్డులు ఇస్తే ఇంకా బాగుంటుంది. ప్రజా సేవ అనేది చేస్తారు అనేసి నేను ఆశిస్తున్నాను. భావితరాలకి ఈ ప్రకాష్ గారు వీళ్ళంతా కూడా ఈ ఆదర్శ కళ అనేది స్థాపించి భావితరాలు కూడా ఎంతో స్ఫూర్తివంతంగా ఆదర్శప్రాయంగా ఉండాలని నేను కోరుకుంటూ మనస్ఫూర్తిగా వారందరికీ అభినందిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ఇంకా ముందు చాలా కార్యక్రమాలు నేను చేస్తాను. నాకు గుర్తింపు వచ్చినా రాకపోయినా మీ వంటి సంస్థలు గుర్తింపు ఇస్తే నాకు అదే చాలు, అదే గొప్ప ఆనందంగా భావిస్తున్నాను. అందరికీ నా ధన్యవాదాలు. నమస్కారం సార్. ప్రకాశరావు. ఓకే. మేము విజయనగరం జిల్లాలో మాది స్వగ్రామం గిరగాపేట. నేను హై స్కూల్లో హెడ్ మాస్టర్ వచ్చేసి పదవి విరమణ చేశాను. 2007లో పదవి విరమణ పొందాను. అయితే అప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమం మొదటి నుంచి కూడా చేస్తున్నాను. అయితే నా కళల పట్ల మంచి ఆసక్తి. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైనా ప్రవృత్తిరీత్యా చిత్రకళారంగం అలాగే సాహిత్య రంగం మీద నాకు కొద్దిగా అభివేశం ఉంది. ఇప్పటికీ కూడా రాస్తుంటాను. దీంతో పాటుగా మరి సామాజిక సేవా కార్యక్రమాల్లో నా తరములపై నా కొత్తభక్తిగా సమాజానికి సేవ చేస్తున్నాను. అయితే ఆదర్శ కళానిలయం ద్వారా నేను గతంలో నంది అవార్డు, ఐరావతం అవార్డు తీసుకోవడం జరిగింది. కూడా లెక్కకు మించి అవార్డులు, తర్వాత ఎన్నో ప్రశంసా పత్రాలు, సుమారుగా 1000 వరకు కవితలు, సుమారు 1000 వరకు కవితలు, తర్వాత 150 వరకు చిత్రాలు వేయడం జరిగింది. నాకు బాపు గారు, తర్వాత మరి వడ్డాకు బాపయ్య గారు ఆదర్శప్రాయులు. వారు మా అన్నయ్య గారు దీనికి శ్రీకారం చుట్టిన వారు. చిత్రలేఖన రంగంలో మా గురువు గారు మా అన్నయ్య గారే. ఆయన డ్రాయింగ్ టీచరు. ఆయన ద్వారా నాకు కళలో అభినయించడం జరిగింది. అయితే ప్రకాష్ గారు ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రతిభామూర్తులందరినీ ఒక చోట చేర్చి మరి వారి తాలూకు ప్రతిభను వెలికి తీసే ప్రయత్నంలో మరి ఆదర్శ కళాలయం ముందుంటుంది. గతంలో కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా వారు మరి ఎందరో ఉన్నటువంటి నిష్ణాతులైన ప్రతిభావంతుల్ని వెలికి తీసి ఇలాగే ప్రోత్సహిస్తూ ఉంటే కళారంగం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. చాలా చక్కగా చేస్తున్న వారి కళా సేవకు కళాంపల్లి బుద్ధిబిడ్డ ఆయన ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు చెప్పండి సార్. స్టార్ట్ సార్. నా పేరు ఎస్ జగదీశ్వరరావు. నేను రైటర్ను, సింగర్ను, కంపోజర్ను, సోషల్ సర్వీస్ ఇది నా యొక్క కళలను గుర్తించి నాకు ఆదర్శ కళానిలయం వారు ఈ అవార్డుని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని నాకు ఇవ్వడం జరిగింది. అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డును నేను నా కన్నతండ్రులకు అంకితం ఇచ్చాను. చాలా సంతోషం. గతంలో కూడా మీకు ఏమైనా బహుమతులు తీసుకోవడం జరిగిందా? గతంలో కూడా ఏమైనా అవార్డ్స్ తీసుకోవడం? గతంలో నేను చాలా అవార్డులు తీసుకున్నాను. స్వర్ణ నంది అవార్డు, నంది అవార్డ్స్ 4-5 తీసుకున్నాను. తర్వాత వేరే ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ కూడా తీసుకున్నాను. చాలా అవార్డ్స్. ఇక్కడ ఈరోజు మీరు ఎలాంటి కార్యక్రమం వీళ్ళు గుర్తించి మీ వీళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది? నేను న్యాచురల్గా సింగర్ని, రైటర్ని, కంపోజర్ని కాబట్టి నేను నా యొక్క సోషల్ సర్వీస్ విషయాలు కూడా చూసి నన్ను గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. మీకు ఈ అవకాశం కలిగించిన ఆదర్శ కళానిలయం వాళ్ళ సంస్థకి కానివ్వండి, ప్రకాష్ గారికి కానీ మేడాది వారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను వారి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడంలో ప్రముఖంగా వారు పెద్ద పాత్ర వహిస్తున్నారు కాబట్టి వారికి నన్ను కూడా వెలికి తీసి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు ప్రకాష్ గారికి అండ్
ఆదర్శ కళానిలయం. లలిత గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ రాబోయే రోజుల్లో ఇంకా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు నాకు ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ ఇవ్వడం ద్వారా నేను తీసుకోవడం ద్వారా నా యొక్క బాధ్యతలను నా యొక్క కర్తవ్యాలను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేయడానికి ఈ అవకాశం ఇచ్చారు. నేను దానికి సర్వదా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సార్ లాస్ట్ క్వశ్చన్, మీ ఇంత ఎనర్జీకి, మీ ఇంత గుడ్ లుకింగ్కి, మీ ఇంత అద్భుతమైన ఫిట్నెస్కి రహస్యం ఏమిటి? మీ ఇంత అద్భుతమైన ఫిట్నెస్కి, మీ ఎనర్జీకి, మీ హార్డ్ వర్క్కి ఏంటి రహస్యం ఏమిటి? నేను న్యాయస్థానం నుంచి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను 2011లో. నాకు మొదటి నుంచి పాటలు పాడడం, పాటలు రాయడం, కవితలు రాయడం బాగా అలవాటు కాబట్టి ఆ అలవాటుని ఆ రిటైర్మెంట్ తర్వాత కూడా అలవర్చుకొని అదే కంటిన్యూ చేస్తున్నాను. నేను ఇప్పుడు 70 years క్రాసినప్పటికీ కూడా అదే ఉత్సాహాన్ని ఇంకా ముందుకు కంటిన్యూ చేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరికైనా కానీ ఒక వ్యాపకం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఉంటేనే ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదర్శ కళానిలయం 28వ వార్షికోత్సవం సందర్భంగా 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ ఆదర్శ కళానిలయం వ్యవస్థాపకులు, మేనేజ్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. మైసెల్ఫ్ నేను బాలరాజు, శ్రీకాకుళం. ప్రజెంట్ నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నా. ఒకవైపు టీచర్గా పనిచేస్తూనే మరోవైపు రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళను ఉద్యోగులుగా తీర్చిదిద్దడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విధంగా కొన్ని అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరుగుతుంది. రైట్, ఇక్కడ ఉపాధ్యాయ వృత్తి సమాజంలో ఎన్ని వృత్తులు ఉన్నప్పటికీ అన్ని వృత్తుల్ని తయారు చేసే ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అలాంటి ఉపాధ్యాయ వృత్తిని నేను చేపట్టినందుకు గర్వపడుతున్నాను. ఒక రాష్ట్రానికి నాయకుడైనా, ఒక దేశాన్ని పాలించేవాడైనా, ఒక ప్రపంచాన్ని ఏలిన వాడైనా ఖచ్చితంగా తరగతి 4 గోడల మధ్య నుంచి బయటకు వచ్చిన వారే ఉపాధ్యాయుడి చేతిలో తీర్చిదిద్దబడిన. మరి ఇన్ని సంవత్సరాల కాలంగా ఈ రోజు నాకు ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఆదర్శ కళానిలయం వారు అందించడం జరిగింది. దీనికి నేను ముందు నుంచి కూడా ఏదో ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంతవరకు ఎదగడానికి ముఖ్యమైన కారణం నాకంటే ముందున్న గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవడం. అందులో నన్ను తట్టి లేపిన ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక పెద్ద ఆయన చెప్తారు, జీవితంలో లక్ష్యాన్ని కలిగి ఉండాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నీ శక్తినంతా వినియోగించాలి అంటారు. అంటే లక్ష్యాన్ని చేరుకోవడం అంటే అర్థవంతంగా పనిచేయడం. లక్ష్యాన్ని చేరుకోవడం గొప్ప విషయం, లక్ష్యాన్ని సాధించడం గొప్ప విషయం. కానీ ఆ సాధించాలనుకున్న లక్ష్యం కోసం చేసే ప్రయత్నం అన్నింటికంటే గొప్ప విషయం. సో ఆ ప్రయత్నం స్థితిలోనే ఉన్నాం. ఇలాంటి ఈ అవార్డులు, ఈ పురస్కారాలు, ఈ రోజు పొందిన ఈ జీవిత సాఫల్య పురస్కారం ఇక్కడ వేదిక మీద వెళ్తున్నప్పుడు అందరూ కూడా వేణుల్లో పొగుడుతూ అతి చిన్న వయసులో జీవిత సాఫల్య పురస్కారం తీసుకోవడం గొప్ప విషయంగా కీర్తించారు. కానీ దీంతో ఆగిపోకుండా ఈ పురస్కారం మరింత బాధ్యత పెంచింది. ఇంకాస్త బాధ్యతతో సమాజంలో ప్రభుత్వ పాఠశాలలు బలపడే విధంగా, బలోపేతమయ్యే విధంగా నా ముందు కూర్చున్న వ్యక్తులు నాకంటే ఎత్తుకు ఎదగాలన్న ఆలోచనతో మరింతగా కృషి చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మీకు ఈ అవకాశం ఇచ్చిన ఆదర్శ కళానిలయం వాళ్ళకి ఇంకా ప్రకాష్ గారికి ఏమైనా చెప్పాలనుకున్నారు? ఎస్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదర్శ కళానిలయం చేస్తున్న ఈ కార్యక్రమం గొప్ప కార్యక్రమంగా చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆయా రంగాల్లో ఒక్కొక్కరు వినూత్నంగా, విశేషంగా కృషి చేస్తున్న అద్భుతమైన, ఉన్నతమైన వ్యక్తులందరినీ ఒకచోట చేర్చి ఈ విధంగా కీర్తించడం ఆదర్శ కళానిలయానికి చెందుతుంది. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన మా సన్నిహితులు శ్రీ చేరాల ప్రకాష్ గారి దంపతులిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఎస్, ఇప్పటికే నాకున్న ఈ 35 సంవత్సరాల వయసులో, అందులోనూ 10 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో నా ముందు కూర్చున్న పిల్లలకు కానీ, నన్ను నమ్ముకున్న అభ్యర్థులకు కానీ, నిరుద్యోగ అభ్యర్థులకు కానీ కొద్ది గొప్ప న్యాయం చేశాను. ఇలాంటి ఈ బాధ్యతలు మోసుకుంటా
మరింత న్యాయం చేసుకుంటా వాళ్ళని ఉన్నతంగా ఎదగడానికి కృషి చేయడానికి సర్వం సిద్ధంగా సంసిద్ధంగా థ్యాంక్ యూ సార్. నా పేరు రామకృష్ణ, కూచంపల్లి వచ్చాము. ఓకే. ఆదర్శ కళానిలయం 28వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా ప్రకాష్ గారంటే ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ని, మాది కళారంగ సంస్కృత నిలయం ఉగుదాన్ పోచంపల్లి. మేము 1992లో స్థాపించినాము. 32 సంవత్సరాలు అవుతుంది. మా కళను గుర్తించి ఆయన మాకు తెలిసి అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను సినిమాలో యాక్ట్ చేశాను, టీవీలో యాక్ట్ చేశాను, చాలా కార్యక్రమాలు చేశాను, ఈ ప్రోగ్రామ్ చేశాము. అందుకే నేను గుర్తించి ఆయన ఒక కళాకారుడు కాబట్టి కళను గుర్తించి మాకు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఆయన ఒక పారిశ్రామికవేత్తలకు, ఒక సామాజిక కార్యక్రమాలు చేసే వాళ్ళకు, కళాకారులకు, రచయితలకు, కవులకు ఇట్లా అవార్డు ఇవ్వడం అనేది చాలా ఆయనకు. ఇదే కాకుండా ఆయన ప్రతి సంవత్సరం ఇట్లా ఇచ్చుకుంటా పైసా ఇవ్వాలని మనసుకుంటా. గతంలో కూడా మాకు అవార్డ్స్ వచ్చాయి, ఉత్తమ నటుడు, ఉత్తమ హాస్య నటుడు, స్టేజ్ ప్రోగ్రామ్స్. సార్ ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నారు? ఈ అవార్డు తీసుకోవడం ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఈ రోజు? మేము కళ గురించి అంటే మేము ఇప్పుడు కాంపిటీషన్స్ పెట్టి మేము కళాకారులకు అవార్డ్స్ ఇవ్వాలని మేము కూడా అనుకుంటున్నాము మా కళారంజన్ సంస్థ తరఫున. సార్ మీరు ఫేమస్ అయిన సినిమా కానీ సీరియల్ కానీ మీరు చేసిన నటుడుగా సీరియల్ చేసినాం. ఫేమస్ అయిన క్యారెక్టర్ కానీ? నేను శిశుర వసంతంలో ఎస్ఐ క్యారెక్టర్ చేశాను. లక్ష్మీ నివాసంలో డాక్టర్ క్యారెక్టర్ చేశాను. తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల నేను ఇక్కడ రాలేకపోయాను హైదరాబాద్లో. అది పోచంపల్లిలో ఉంటాను. ఒక సినిమాలో వేశాను, సమసోమ జ్యోతిర్గమయ సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ చేశాను. సినిమా మొత్తం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంది సార్ సినిమా కూడా. సార్ మీ సంస్థ పెట్టి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? మేము సంస్థలో ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో నాటక పోటీలు పెట్టాము, డిస్ట్రిక్ట్ స్థాయిలో పెట్టాము. చాలా మంది సినిమా యాక్టర్లు కూడా అవార్డ్స్ ఇచ్చాము. ముందు కూడా కళా సేవలు ఉండాలని నేను అనుకుంటున్నాను ఈ కళారంగంలోనే. అది సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు భారత రఘుపతి, మాది పోచంపల్లి గ్రామం. నేను ఒక రంగస్థల కళాకారుని. మాది కళారంజని సంస్కృతి మన సంస్థని పోచంపల్లిలో 1990లో స్థాపించాం. ఆ సంస్థ ద్వారా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాము. సినిమా నటులను తీసుకువచ్చి వారికి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మా సంస్థ కళాకారులు చాలామంది సినిమా ఫీల్డ్లో, టీవీ రంగంలో కూడా నటించి మంచి గుర్తింపు పొందారు. నేను పోచంపల్లి పట్టుచీరల ఉత్పత్తిలో నేను ఉన్నాను. పోచంపల్లి పట్టుచీరలు కూడా తయారు చేస్తాను. నేను ఒక కళాకారునిగా ఇప్పుడు చీరాల ప్రకాష్ గారు ఒక కళాకారుగా నన్ను గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం నాకు గర్వించదగ్గ విషయం, చాలా సంతోషించదగ్గ విషయం. చీరాల ప్రకాష్ గారు ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ కళాకారులను గుర్తించి వారికి ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం ద్వారా వారి యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయడానికి అవకాశం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రకాష్ గారికి మా కళారంజన్ సాంస్కృతిక తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ముద్రేని కొడుతురావు, సర్పంచ్ అమీనాబాద్, అరదగిరి మండలం, సూర్యాపేట జిల్లా. ఈ రోజున ఆదర్శ కళానిలయం 28వ వార్షికోత్సవం సందర్భంగా నాలాంటి చాలామంది సామాజిక కార్యక్రమాలు భాగస్వాములై ఈ యొక్క సమాజంలో మార్పు చేర్చే క్రమంలో భాగంగా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి గౌరవ డాక్టరేట్గా సన్మానించి అటు తర్వాత ఈ రోజున వార్షికోత్సవం సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని సన్మానం చేయడం చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు జరుపుతున్నటువంటి చీరాల ప్రకాష్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. నాతో పాటు ఈరోజు సన్మాన గ్రహీతగా ఉన్నటువంటి వారందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియవచ్చు. సార్ మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు గుర్తించి వీళ్ళు బహుమతి ఇవ్వడం జరిగింది? నాకు సామాజిక సేవా కార్యక్రమంలో నేను ఒక సర్పంచ్గా మా గ్రామంలో ఉన్నటువంటి అందరికీ అందుబాటులో ఉండి చేసినటువంటి సామాజిక కార్యక్రమాల్లో కరోనా సమయంలో కూడా నేను చాలా స్వచ్ఛందంగా అందరినీ అందుబాటులో ఉండి వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంలో వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నేను అన్నింటినీ కూడా మీద వేసుకుని ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను? ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ఈ బాధ్యతలో భాగంగా నేను ఇంకొంత బాధ్యత పెంచుకొని సమాజానికి ఇంకా మెరుగైనటువంటి సహాయాలు అందించి ఈ సమాజంలో నూతన మార్పు కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కళా నిలయం సంస్థకి కానివ్వండి, ప్రకాష్ గారికి కానివ్వండి, మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆదర్శ కళా నిలయం చైర్మన్ చీరాల ప్రకాష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. ఈ రోజున అడుగంటుతున్నటువంటి విలువలను కాపాడే విధంగా మనుషుల యొక్క గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ఎంతో మంది మేధావులను ఇక్కడికి తీసుకొచ్చి కళాకారులు తీసుకొచ్చి వాళ్ళు సన్మానించి
ఈ రోజున ఈ సమాజానికి వారు ఒక ప్రేరణగా నిలిపినందుకు వారికి ఈ యొక్క మీడియా ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి వేదిక, మేధావులు, కళాకారుల యొక్క సమక్షంలో నేను ఈ యొక్క అవార్డు తీసుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. నేను చేసిన సేవ ఎంత శ్రమ అయినప్పటికీ కూడా ఆ శ్రమని ఈ యొక్క అవార్డు ద్వారా, ఈ సన్మానం ద్వారా నేను చాలా సంతోషపడ్డాను, గర్వపడుతున్నాను. ఇటువంటి కార్యక్రమాల్లో ఇటువంటి నిర్వహించినటువంటి సంస్థకి మీడియా ద్వారా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఇంకా బాధ్యత పెరిగింది అనుకుంటున్నారు. ఇంకా ఈ యొక్క కార్యక్రమాల్లో మమ్మల్ని మరింతగా మేధావులుగా, సామాజిక సేవకులుగా గుర్తించి వారిని సన్మానించిన మూలాన మాకు బాధ్యత పెరిగి ఇంకా సమాజానికి మెరుగైనటువంటి సేవలు చేయడానికి మేము ఇప్పుడు ముందుంటామని చెప్పి ప్రత్యేకంగా తెలియపరుచుకుంటున్నాం. సిఎన్ న్యూస్ సార్. సిఎన్ న్యూస్ ఈరోజు ఆదర్శ కళా నిలయం వారి 28వ వార్షికోత్సవం సందర్భంగా కవరేజ్ నిమిత్తం వచ్చినందుకు యాజమాన్యం వారికి, ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది చాలా రంగరంగ వైభవంగా జరిగింది. ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారికి ఫౌండర్, తర్వాత చీరాల ప్రకాష్ గారు, వారి శ్రీమతి, రెస్పెక్టెడ్ డైరెక్టర్ చీరాల లలిత గారు. ఈరోజు అదృష్టం ఏంటంటే సిఐడి ఐపీఎస్ ఆఫీసర్ గారు రామిరెడ్డి గారు ప్రత్యేక అతిథిగా, రాజేందర్ గారు ముఖ్య అతిథిగా, మరి ఎంతోమంది నగర పుర ప్రముఖుల సమక్షంలో మా అందరికీ అవార్డులు ఇచ్చారు, నంది అవార్డులు ఇచ్చారు. చాలా చాలా సంతోషం. ఇంకా ఈ అవార్డులు పరంపర కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా చక్కగా సన్మానం అనేటటువంటిది చాలా రిచ్గా చేశారు వాళ్ళు. చాలా సంతోషం. ఈ విధంగా సిఎన్ న్యూస్ ద్వారా కవరేజ్కి వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. కళల్ని, కళాకారుల్ని గౌరవించడం చాలా సాంప్రదాయం కాబట్టి వారి ఆహ్వానం మేరకు మన తెలంగాణ సారస్వత పరిషత్తులో రంగరంగ వైభవంగా హాల్ అంతా కిక్కిరిసిపోయింది. చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి అవార్డులు మరెన్నో ఇవ్వాలని కోరుకుంటూ గుడ్ లక్ టు చీరాల ప్రకాష్ గారు. నమస్కారం. ఆదర్శ కళా నిలయం ప్రకాష్ గారు, ఇందులో మీరు చీఫ్ గెస్ట్ గా పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించింది? మీ చేతి ఇంకా బహుమతి డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా మీకు హౌ డు యూ ఫీల్? యాక్చువల్ గా చాలా బాగుంది. అంటే ఇక్కడ వీళ్ళు ఆదర్శ నిలయం ప్రకాష్ గారు గత సంవత్సరం కూడా పిలిచారు. నేను కొంచెం వేరే దగ్గర ఉండడం వల్ల రాలేకపోయాను. ఈసారి మా జబర్దస్త్ టీం అప్పారావు గారు, నేను, వినోద్ రావడం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. ముఖ్యంగా మన ఐపీఎస్ ఆఫీసరు వాళ్ళు కూడా రావడము, అలాగే చాలా మందికి అవార్డులు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం అండి. ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ప్రకాష్ గారికి, అలాగే వీళ్ళ సంస్థకు. గత 28 సంవత్సరాలుగా చాలా నిర్విధంగా చేస్తున్న వీళ్ళు ఇంకెన్నెన్నో సంవత్సరాలు చేసి ఎంతోమంది కళాకారులకు ఇలాంటి అవార్డులు ఇవ్వాలని, మాలాంటి కళాకారులకు ఏంటంటే ఇలాంటి అవార్డులు ఇస్తే మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో వీళ్ళు గుర్తించి మమ్మల్ని ఎన్నుకున్నందుకు చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు. వాళ్ళకు ఇద్దరు దంపతులకు ఇద్దరికి కూడా, లలిత గారికి అలాగే ప్రకాష్ గారికి గుడ్ లక్ టు ఆదర్శ కళా. Yes, thank you.